హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో జూలై 2వ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి చూద్దాం. ఇది అన్ని రకాల టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు డిఎస్సి ఎగ్జామ్స్కి యూజ్ అవ్వాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, జనరేటివ్ ఏఐ ఆవిష్కరణలో భారత్ ఎన్నవ స్థానంలో ఉంది? ఆన్సర్ 5వ స్థానంలో కలదు. టాప్ 5లో ఉన్న దేశాలు ఏవనగా చైనా, యుఎస్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్ మరియు భారత్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ పిహెచ్ బ్లాక్ 24 ఏ దేశం హోస్ట్ చేస్తుంది? ఆన్సర్ ఆస్ట్రేలియా. ఇందులో పాల్గొన్నటువంటి దేశాలు ఏవనగా ఆస్ట్రేలియా మరియు ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, 2024 జూలైలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్ని కీర్తి చక్రాలను మరియు ఎన్ని శౌర్య చక్రాలను ప్రదానం చేశారు? ఆన్సర్ 10 కీర్తి చక్రాలను మరియు 26 శౌర్య చక్రాలను ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జితో నడిచే బైక్ని ఏ కంపెనీ విడుదల చేసింది? ఆన్సర్ బజాజ్ కంపెనీ. ఈ సిఎన్జితో నడిచే బైక్ 200 కిలోమీటర్ల మైలేజ్ని అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి జోరావర్ అంటే ఏమిటి? ఆన్సర్ లైట్ బ్యాటిల్ ట్యాంక్. జోరావర్ను డిఆర్డిఓ ఆవిష్కరించింది. ఫ్రెండ్స్, ఇక్కడ డిఆర్డిఓ స్థాపించబడినటువంటి సంవత్సరం 1958. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. డిఆర్డిఓ యొక్క అధ్యక్షుడు ఎవరనగా సమీర్ వి కామత్. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీనగర్లోని బిఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఏ బ్యాంకుతో కలిసి గ్రో విత్ ద ట్రీస్ ప్లాంటేషన్ డ్రైవ్ని నిర్వహించింది? ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి. నెక్స్ట్ క్వశ్చన్, స్పెయిన్ ఇంటర్నేషనల్ కాంటినెంటల్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ గ్రాండ్ ప్రిక్స్లో వినేష్ ఫోగట్ ఏ పథకాన్ని గెలుచుకుంది? ఆన్సర్ బంగారు పథకాన్ని గెలుచుకుంది. ఏ విభాగంలో అనగా 50 కేజీల విభాగంలో బంగారు పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారత బృందం యొక్క చెఫ్ డి మిషన్గా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఎవరిని ఎంపిక చేసింది? ఆన్సర్ గగన్ నారంగ్ని. 2024 ప్యారిస్ ఒలింపిక్ ఫ్లాగ్ బేరర్గా శరత్ కమల్ మరియు పివి సింధు గారు ఉన్నారు. 2024 ప్యారిస్ ఒలింపిక్ టార్చ్ బేరర్గా అభినవ్ బింద్రా గారు వ్యవహరించారు. అదేవిధంగా 2028లో జరగనున్నటువంటి ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్లో జరగనున్నాయి. నెక్స్ట్ వన్, రతన్ కుమార్ కేష్ ఏ బ్యాంక్ యొక్క తాత్కాలిక ఎండి మరియు సిఇఓగా నియమించబడ్డారు? ఆన్సర్ బంధన్ బ్యాంక్. ఫ్రెండ్స్, ఇక్కడ బంధన్ బ్యాంక్ యొక్క స్థాపన సంవత్సరం 2001 మరియు బంధన్ బ్యాంక్ యొక్క వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ ఘోష్ గారు. బంధన్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం కోల్కతాలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రపంచంలో మొట్టమొదటి మిస్ ఏఐగా ఎవరు నిలిచారు? ఆన్సర్ కెంజా లేలీ గారు నిలిచారు. ఇందులో మొత్తం 1500 ఏఐలు పాల్గొనగా కెంజా లేలీ గారు మిస్ ఏఐగా ఎంపికవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యొక్క పితామహుడు ఎవరనగా జాన్ మెక్ కార్తీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ ఎన్బిడిఏ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రజత్ శర్మ గారు. ఈయన ఇండియా టీవీ యొక్క చైర్మన్. ఈ ఎంబిడిఏ అనగా న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ 2007 జూలై 3వ తేదీన స్థాపించబడింది. ఎన్బిడిఏ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు.
ఫ్రెండ్స్ అదేవిధంగా 2024 ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా యొక్క స్థానం ఎంతనగా 159. నెక్స్ట్ క్వశ్చన్, పాకిస్తాన్లో హైకోర్టుకి మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ అలియా నీలం గారు. అదేవిధంగా పాకిస్తాన్లో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరనగా మరియాం నవాజ్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ప్రదీప్ సింగ్ ఖరోలా గారు. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఐటీపీఓ యొక్క స్థాపన సంవత్సరం ఏదనగా 1977 ఏప్రిల్ 1వ తేదీ. ఐటీపీఓ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మలాలా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ జూలై 12వ తేదీన. ప్రపంచవ్యాప్తంగా బాలికల విద్యను ప్రోత్సహించడానికి ఆమె చేసిన కృషికి గాను గుర్తింపుగా యుఎన్ఓ దీనిని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, బంగాళాఖాతంలో జరిగే మలబార్ నావికాదళ వ్యాయామం యొక్క ఏ ఎడిషన్ని భారతదేశం నిర్వహించనున్నది? ఆన్సర్ 28వ ఎడిషన్. ఇందులో పాల్గొన్న దేశాలు ఏవనగా ఇండియా, యుఎస్, జపాన్ మరియు ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్, జూలై 2024లో ఇరాన్ యొక్క కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ మసౌద్ పెజెష్కియన్ గారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇరాన్ యొక్క రాజధాని టెహ్రాన్, కరెన్సీ రియాల్, అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్ గారు ఉన్నారు. లాస్ట్ క్వశ్చన్, బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభ్యర్థిగా ఎవరు ఓటమి పాలయ్యారు? ఆన్సర్ ఏఐ స్టీవ్. ఈ ఏఐ స్టీవ్కి 179 ఓట్లు మాత్రమే వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరికొన్ని యూస్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.